కేవలం 10th అండ్ ఇంటర్ అర్హతతో సిఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. అదేనండి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ జాబ్ రిక్వైర్మెంట్ 2026 కింద అఫీషియల్ గా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. సింపుల్ ప్రాసెస్ లో వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు మన వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అండ్ ఏమేమి పోస్టులు ఉన్నాయి, పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూడొచ్చండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా క్లియర్ గా ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి, డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక్క చిన్న లైక్ వల్ల ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది జస్ట్ 10th ఇంటర్ అర్హతతో కూడా మనకి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సిఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ అండ్ అలాగే టెక్నికల్, ట్రేడ్స్మెన్ మరియు పైనీర్, ఇందులో మనకి ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకుంటే మే 19th వరకు కూడా టైం ఉంది. ఎగ్జాక్ట్గా మనకి 1 month టైం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూడొచ్చు అండి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ అండ్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ మరియు పైనీర్లో మనకి మొత్తం కూడా 9195 పోస్టులకు భర్తీగా ఏప్రిల్ 20 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే, అంటే మే 19th వరకు కూడా టైం ఉంది. మే 19th దాకా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కానిస్టేబుల్లో టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ మరియు పైనీర్ పోస్టులకు 10th ఎలిజిబిలిటీ కూడా మనకి పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. అండ్ దరఖాస్తు ఫీ చూడండి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీ అయితే లేదనమాట. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 100 రూపీస్ అనమాట. పెద్ద ఎక్కువేమీ కాదనమాట, జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 years అలా ఉంటుంది. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. నేను నోటిఫికేషన్ లాస్ట్లో వేస్తాను. ఓవరాల్గా సంస్థ గురించి అలాగే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. ఏజ్ లిమిట్ చూడండి, 18 to 27 years మధ్య ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మంత్లీ సాలరీ వచ్చేసరికి మనకి 21,000 నుంచి 69,100 వరకు కూడా ఇస్తారు. ప్లస్ మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా మనకి శాలరీ అనమాట, పోస్ట్ వైజ్ శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకి పీఈటీ అలాగే పిఎస్టీ, ట్రేడ్స్ ఆర్ స్కిల్ టెస్ట్ అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. వైద్య పరీక్ష కూడా ఉంటుంది అనమాట, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ మర్చిపోకండి. ఈ సిఆర్పిఎఫ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓవర్వ్యూ చూడండి, సంస్థ పేరు వచ్చేసరికి సిఆర్పిఎఫ్లో జాబ్స్, పోస్ట్ పేర్లు వచ్చేసరికి కానిస్టేబుల్లో టెక్నికల్, ట్రేడ్స్మెన్ మరియు పైనీర్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 9,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 to 27 years. అండ్ విద్యార్హత వచ్చేసరికి 10th నుంచి స్టార్టింగ్. అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 21,700 నుంచి 69,100 వరకు కూడా ఉంటుంది. అది పోస్ట్ని బట్టి. దరఖాస్తు స్టార్టింగ్ ఏప్రిల్ 20, లాస్ట్ వచ్చేసరికి మే 19th వరకు అనమాట. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. మేల్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఫీమేల్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నది ఇక్కడ చూస్తే ఇక్కడ మేల్స్కి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటలే మనకి 9,175 అయితే మేల్స్కి వచ్చేసరికి 9,096, ఫీమేల్స్కి వచ్చేసరికి 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా మనకి మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 9,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అసలు మిస్ అవ్వద్దు వెంటనే కూడా. అంటే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏప్రిల్ 20 రాగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. కానిస్టేబుల్లో డ్రైవర్ పోస్ట్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి లేదా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం మెట్రికులేషన్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్లో మెకానిక్ మోటార్ వెహికల్కి చూడండి, గుర్తింపు పొందిన బోర్డు నుంచి దానికి సమానమైన సంస్థ నుంచి 10th లేదా ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఐటీఐ సర్టిఫికేట్ మరియు ట్రేడ్స్ రంగంలో ఒక 1 year అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట.
సో డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి జస్ట్ 10th, అలాగే మెకానికల్ మోటార్ వెహికల్కి వచ్చేసి కూడా 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్ట్కి వచ్చేసరికి 21,700 నుంచి 69,100 మధ్యలో నెల జీతం అయితే ఇస్తారనమాట. అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్కి వచ్చేసరికి 1/1/2026 నాటికి 21 సంవత్సరం నుంచి 27 సంవత్సరాల మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలంటే January 2nd 1999 కంటే ముందు ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా చూసారు కదా, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీ అనమాట. అండ్ ఫీమేల్స్కి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎంపిక విధానం అయితే చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పీఈటీ, పిఎస్టీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా మనకి సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దరఖాస్తు విధానం వచ్చేసరికి మనకి సిఆర్పిఎఫ్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఆ వెబ్సైట్ లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి అప్లై నవ్ అని కనిపిస్తుంది అనమాట. అప్లై నవ్ క్లిక్ చేయగానే మనకి అప్పుడే కాదండి, ఇది వచ్చేసరికి April 20 నుంచి స్టార్టింగ్ కదా, సో అప్పుడు ట్రై చేయండి. అప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి అప్లై నవ్ అని నోటిఫికేషన్, అప్లై నవ్ అని అలా కనిపిస్తుంది. సో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయడం, అలాగే హాఫ్ సైజ్ ఫోటో, ఇవన్నీ రూల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు చేయవలసింది ఒక్కటే, ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా మీరు జెన్యూన్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో వెంటనే కూడా April 20న అప్లై చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఈ ఫీమేల్స్కి ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో అండ్ శాలరీ, వేకెన్సీ డీటెయిల్స్ నోటిఫికేషన్లో అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా మనకి 21,000 నుంచి 69 వరకు ఉంటుంది కదా. సో ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏ పోస్ట్కి కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు ఏ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చూడవచ్చు. సో ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇలా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని, అంటే వెబ్సైట్ లింక్ చూసారు కదా, దాని ద్వారా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి మొత్తం క్లియర్గా అన్నీ కూడా చూడొచ్చు. మీరు కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదన్నమాట మర్చిపోద్దండి, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.